అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ నమ్మే సిద్ధాంతాలు పంచనిష్టల్లో భాగాలైన జాతీయ ఐక్యత మరియు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నమ్మే భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా మీ అందరి ముందు ఎస్ఐఆర్ గురించి కొన్ని అంశాలు పెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాను. సో ఇందులో ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రాధాన్యత ఏంటిది, ఎస్ఐఆర్ అంటే ఏంటిది అన్న దాని మీద చూస్తే ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో దీని గురించి ఎవరం కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక ఎస్ఐఆర్ అనగానే ఒక భూతంలాగా ప్రతిపక్ష పార్టీలు చూపెట్టడం జరుగుతుంది. సో అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోకుండా మంచిగా ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఓటు హక్కును వినియోగించుకోవడానికి బ్రహ్మాండంగా దీన్ని ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతూ, దీంట్లో మన తెలంగాణలో సిఓ తెలంగాణ ఇష్యూస్ ప్రకారం మనకు 3 కోట్ల అంటే మనకు 119 కాన్స్టిట్యున్సీలలో తీసుకుంటే 35,000 పైచీలకు ఉన్న బూత్లలో మన ఓటు సంఖ్య ఆల్రెడీ వచ్చిన రూల్ ప్రకారం తీసుకుంటే మొత్తం 3 కోట్ల పైచీలకు ఓటర్లు ఆల్రెడీ ఉన్నారు. ఎగ్జిస్టింగ్ ఓటర్స్ ఇంతమంది ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంట్లో ఈ ఎస్ఐఆర్ వల్ల మనం చేసేది ఏంటిది అని అన్న దాని మీద మనం చూస్తే, సో ఎస్ఐఆర్ అనేది ఈ కొత్త విషయం కాదు. మనం అందరం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో మనం స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లోనే నెహ్రూ గారు ఉన్నప్పుడే ఈ ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో 3వ దశలో తెలంగాణ ఉంది. సో దీంట్లో మనం బేస్ రోల్ ఏదైతే తీసుకుంటున్నాం అంటే అది 2002 ఇంతకుముందు జరిగిన దాంట్లో చిట్ట చివరిది ఏంటంటే 2002లో జరిగింది. సో 2002లో జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితులలో కానివ్వండి, దేశ రక్షణ గురించి కానివ్వండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా ఏ రకాల చూసినా కూడా ఈ సవరణ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ అనేది చాలా ముఖ్యము. అది మన ఫౌండేషన్ కాబట్టి చాలా ముఖ్యం. దీంట్లో ముఖ్యమైన అంశాలు, మన లక్ష్యాలు ఏంటిది అని అంటే, ఫస్ట్ అర్హత ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఓటు హక్కు కలిగించడం అనేది ముఖ్యమైన లక్ష్యం. సో ఈ లక్ష్యాలలో కొన్ని అటు ఇటుగా జరుగుతున్నాయి కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓటర్స్ అందరికి కూడా మనము అర్హత కలిగించడం ఒకటి, కొత్త వాళ్ళని ఓటు హక్కు ఒక భారతీయ పౌరుడిగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగించడం ఒకటైతే, రెండవది దీంట్లో మన ఇవన్నీ కూడా ఏమన్నా సవరణలు చేసుకోవాలనుకుంటే ఊరు ట్రాన్స్ఫర్ వల్ల ఊరు మారినా, లేకపోతే చనిపోవడం వల్ల కానివ్వండి, ఉద్యోగ రీత్యా మారినా కూడా ఆ ఓటు సవరణ చేసుకునే అవకాశం కూడా దీంట్లో ఈ లక్ష్యాలలో ఒకటి. ఆ సవరణ ప్రక్రియ కూడా ఇందులో ఉంటుంది. ఇకపోతే మూడవది, ఒక మనము మన తాత చనిపోయిండ్రు, ఇంకెవరో పోయిండ్రు, చెరుబాటుదారులు వచ్చిండ్రు, వాళ్ళు దొంగ ఓటు పెట్టుకున్నారు, ఇలాంటివన్నీ ఏ రకమైన అంశాలు ఉన్నా కూడా మనం దీన్ని మనం డిలీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇవి 3 అంశాలు ముఖ్యమైన అంశాలుగా మనం తీసుకుంటే, 4వ అంశం ఏంటంటే, మనము ఈ పోలింగ్ బూతుల పునఃప్రవేశీకరణ అన్నది కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో చేసుకోవడం అంటే ఏంటంటే, ఒక కుటుంబంలో 4 ఉన్నాం, ఆ 4లో 4 బూతులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు ఉంది, ఒకరికి బద్దగా ఉంటుంది, ఒకరికి ఇంకేదో ఉంటుంది, అందరం కలిసి ఓటు ఇద్దామని అంటే, కుటుంబ పరంగా పోయి ఓటు ఇద్దామని అంటే కూడా ఈ పోలింగ్ బూతులు అనేది వేరే వేరే రకాలుగా ఉండడము, తర్వాత 2,000 మందికి 3,000 మందికి ఒక దగ్గర వేయడము, అక్కడ సరైన ఫెసిలిటీస్ లేకపోవడం, ఇలా రకరకాలుగా పోలింగ్ బూతుల వల్ల ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది అని అన్నది కూడా ఒకటి ఉంది. కాబట్టి ఈ సవరణ చేసుకుని ఈ ప్రత్యేక సమగ్ర సర్వేలో మనము ఈ పోలింగ్ బూతులను కూడా మార్చుకునే అవకాశం ఉంది. మన పోలింగ్ బూత్ని రిక్వెస్ట్ చేసి వేరే దాంట్లోకి మార్చుకోవడం కావచ్చు. మనం ఉన్న దగ్గర ఇప్పుడు నేను అపార్ట్మెంట్లో ఉన్నానంటే అక్కడ ఒక 2,000 ఓట్లు ఉన్నాయి, అక్కడ ఒక కాంప్లెక్స్లో ఉంటాయి, 2,000 ఓట్లు ఉన్నాయంటే అక్కడే పోలింగ్ స్టేషన్ ఏర్పరచుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనికి ఇది బూతుల పునర్వ్యవస్థీకరణ కింద కూడా మనం దీన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇది పోతే ఇంకా మనం మెయిన్గా ఉన్న ఈ 3 కోట్ల మంది పైచిలకు ఉన్న ఓటర్లందరూ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎగ్జిస్టింగ్ ఓటర్స్ అయితే బేస్ రోల్ 2000ని బేస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, లేదా ఈ 25-26లో లిస్టులో మధ్యలో ఓటర్గా నమోదు చేసుకొని 25-26లో మాత్రమే ఉన్నవాళ్ళు. ప్రతి ఒక్కరికి ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓటర్స్ అందరికి కూడా మనకి ఏముంటుందంటే ఎన్యూమరేషన్ ఫామ్ నింపడం అని
ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఎగ్జిస్టింగ్ ఓటర్స్ అందరూ నింపాల్సిన అవసరం ఉంది. నాకు ఆల్రెడీ ఓటు ఉంది, నా ఎపిక్ నెంబర్ ఉంది, నేను ఎందుకులే ఇంకా నాకేం అవసరం లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఓటరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓటర్స్ అందరూ కూడా ఈ ఎన్యుమరేషన్ ఫామ్ నింపాల్సిన అవసరం ఉంది. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే 2002 బేస్ రోల్ని తీసుకుంటున్నాం కాబట్టి అప్పుడు నాకు ఓటు లేకపోతే మా అమ్మది కానీ మా నాన్నది కానివ్వండి, మా తాతది, మా నాన్నమ్మది, మా అమ్మమ్మది, అలా మనం బ్లడ్ రిలేషన్ ఎవరైతే ఈ 6 ఉన్నారో వాళ్ళ ఓటుని కూడా మనం ఇందులో నింపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నాకు 2002లో ఓటు లేదు, ఇప్పుడు మాత్రం ఉంది అని అంటే అప్పుడు 2002లో వాళ్ళకి తీసుకోవాలి. నాకు అప్పుడు ఓటు ఉంది, ఇప్పుడు ఓటు ఉంది అంటే మన 2 అంశాలు నింపాలి. ఆల్రెడీ ఉంటే అది ఆల్రెడీ నింపి మనకి ఫోటోతో సహా వాళ్ళు ఆల్రెడీ మ్యాపింగ్ చేసి ఉంటే అది మనకు వస్తుంది. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఎన్యుమరేషన్ ఫామ్ ప్రతి ఒక్కరు నింపాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు నింపిన దాంట్లో మన 2002 బేస్ రోల్లో ఉన్నట్టు మన ఓటు వివరాలు కానివ్వండి, లేకపోతే మన పేరెంట్స్ ఆర్ తాత, అమ్మమ్మ, తాత వాళ్ళది కూడా నింపాల్సిన అవసరం ఉంది. ఇది ముఖ్యమైన ఎన్యుమరేషన్ ఫామ్ అన్నది ప్రతి ఒక్క ఓటర్ నింపాల్సిన అవసరం ఉంది. సో ఇకపోతే ఇంకా 3 అంశాలు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది. దీంట్లో ఫామ్ 6 అనేది ఏంటిది? కొత్త ఓటర్ నమోదు. కొత్త ఓటర్ ఎవరైతే 18 సంవత్సరాలు అయిందో కొత్త ఓటర్ నమోదు చేయాలంటే ఈ ఫామ్ ద్వారా నమోదు చేయాలి. దీంట్లో ఎన్యుమరేషన్ ఫామ్ కానివ్వండి, ఈ ఫామ్ 6 కానివ్వండి, విదేశాల్లో ఉన్న మన పిల్లలు కూడా నింపాల్సిన అవసరం ఉంది. వారు ఆ దేశం యొక్క పౌరులు కాకపోతే మన భారతీయ పౌరులు అయ్యండి విదేశాల్లో పనిచేస్తుంటే వాళ్ళు కూడా ఈ ఎన్యుమరేషన్ ఫామ్ నింపొచ్చు, లేదా ఈ ఫామ్ 6 కూడా నింపొచ్చు. సో ఇది మనం ఫామ్ 6 కొత్త ఓటర్ నమోదుకు ఫామ్ 6 అనేది వాడుకుంటాం. తర్వాత ఫామ్ 7 ఏంటిదంటే మా తాత చనిపోయిండు, మా నాన్నమ్మ చనిపోయింది, ఇంకెవరో యాక్సిడెంట్లో ఇంకెవరో చనిపోయినారు. సో వాళ్ళు ఉంటే ఆల్రెడీ వాళ్ళ ఓటు ఇందులో ఎగ్జిస్టింగ్ గా ఓటర్ లిస్ట్ లో ఉంటే అది డిలీట్ చేయడం కూడా మన బాధ్యత. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మన బాధ్యత ఏంటిది? ఓటు చనిపోయిన వాళ్ళ ఓటు ఉంటే వాళ్ళని డిలీట్ చేయించడం అన్నది కూడా మన బాధ్యత. లేకపోతే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే చొరబాటుదారుల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం. అందరూ భయపడుతున్నది ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఎవరైతే చొరబాటుదారులను మనము ఓటు హక్కు తొలగించడం జరిగిందో దానికి భూతద్దంలో చూపించడం జరుగుతుంది. అదే ఈ ఫామ్ 7లో డిటెక్ట్, డెలిట్, డిపోర్ట్ ఈ 3 అంశాలను మనం ఈ చొరబాటుదారుల గురించి మనం చేస్తాం. సో ఇది మనం చేయడంలో మన బాధ్యత. మనం ఇక్కడ చేస్తున్న అంశం ఏంటంటే మన దృష్టిలో ఎవరైనా కూడా మన చుట్టుపక్కల కానివ్వండి, మన కాలనీలు కానివ్వండి, మన వాడు కానివ్వండి, మా అమ్మగారి ఇంట్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ అనుమానాస్పదంగా ఉన్న ఎవరైనా కానీ ఓటర్గా నమోదు చేసుకుని ఉంటే వారి మీద మనకేమన్నా డౌట్ ఉంటే ఈ ఫామ్ 7 ద్వారా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు, డిలీట్ చేయమని కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఇది డెలిషన్ ఫామ్, కంప్లైంట్ ఇవ్వడానికి మరియు మనది ఏదైనా ఉంటే తీసివేయడానికి, రెండింటికి కూడా ఈ ఫామ్ 7 అనేది చాలా ఇంపార్టెంట్ ఫామ్. తర్వాత ఫామ్ 8 అనేది ఏంటంటే మనది మార్పు చేర్పు చేయడానికి. మనము ట్రాన్స్ఫర్ ద్వారా కానివ్వండి, వ్యాపార రీతిగా కానివ్వండి, మనము పెళ్ళి అయినాక ఆడపిల్ల వేరే రాష్ట్రం నుండి మన రాష్ట్రానికి రావచ్చు, మన ఊరు నుండి ఇంకో ఊరికి పోవచ్చు. ఇలాంటి అన్ని మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చేయాల్సింది ఫామ్ 8 ద్వారా చేయాలి. సో ముఖ్యంగా ఎన్యుమరేషన్ ఫామ్ ఒకటి, తర్వాత రెండవది ఏంటిది ఫామ్ 6, ఫామ్ 6 ఫర్ న్యూ ఓటర్, ఎన్యుమరేషన్ ఫర్ ఎవ్రీ ఓటర్, తర్వాత ఫామ్ 7 అన్నది డెలిషన్ కొరకు, తర్వాత ఫామ్ 8 అన్నది ఏంటంటే చేంజ్ చేసుకోవడం. ఇవి మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకొని ఇవన్నీ కూడా ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానీ చేయొచ్చు. ఆఫ్లైన్లో ఇలా బిఎల్ఓ అని ఉంటాడు, బిఎల్ఓ ద్వారా మన బూత్లో బిఎల్ఓ ఉంటాడు, ఆయన ద్వారా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ స్ట్రక్చర్ అది మనకు బిఏలో ఉంటారు, పార్టీ తరఫున BA2 ఉంటారు, జిల్లా స్థాయిలో CEO, DO, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ ఉంటారు, తర్వాత పార్టీ తరఫున BLA1 అని ఉంటారు. ఇలా స్ట్రక్చర్ ఉంటుంది, దాని ప్రకారం మనం పోవాల్సిన అవసరం ఉంది. సో ఇది పోతే ముఖ్యంగా ఇప్పుడు CEO తెలంగాణ వాళ్ళు రిలీజ్ చేసిన షెడ్యూల్. ఈ షెడ్యూల్ ఆల్రెడీ మ్యాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. మ్యాపింగ్ అంటే ఏంటి?
మనకి ఇదివరకే మన ఇంటి దగ్గరికి వచ్చేసేసి మీరు అదే బూత్లో ఉన్నారా అక్కడే ఉన్నారా అని చూడడం ఉంటే దాన్ని మ్యాప్ చేసేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓటర్ అయితే వాళ్ళకి ఆల్రెడీ ప్రింట్తో సహా వస్తుంది ఫోటో పాత ఎపిక్ నెంబర్తో ప్రింట్ అయ్యి వస్తుంది. కొత్తగా మనం అందరం కూడా ఉంచుకోవాల్సింది అంటే మన ఫోటో ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మన దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫామ్ 6 ఫామ్ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఈ రెండింటికి కంపల్సరీ మనం ఫోటో పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇది మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో మన దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని ద్వారా 25th జూన్ నుండి డోర్ టు డోర్ సర్వే జరుగుతుంది. దీంట్లో మనం అందరం కూడా ఈ ఫామ్స్ అన్నిటినీ ఉపయోగించి అక్కడ ఉన్న ధృవీకరించుకోవడానికి చేయాల్సింది, కంప్లైంట్ ఇవ్వడానికి చేయాల్సింది, కొత్తగా ఓటర్ నమోదు కానివ్వండి, ఇవన్నీ మనం బూత్ స్థాయిలో చేసుకోవాల్సిన అవసరం ఈ నెల లోపల మన ప్రతి ఒక్క అర్హుడైన భారతీయ పౌరులందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత, ఎవరి పనో కాదు. మనము మన కొరకు, మన దేశం కొరకు మనం చేయాల్సిన పని. సో ఈ నెల లోపల మనం అందరం కూడా ఇక్కడ ఉన్నా కూడా చేసుకోవాలి. సో మనది ఎక్స్ట్రా ఓట్లు ఏమన్నా ఉంటే అది డెలిషన్ చేయించుకోవాల్సిన బాధ్యత కూడా ఫామ్ 8 ద్వారా మనం కరెక్షన్ తీసుకొని డెలిషన్, ఫామ్ 7 ద్వారా డెలిషన్ చేయించాలి. సో ఇది తర్వాత 30th ఆగస్ట్కు డ్రాఫ్ట్ రోల్ వస్తుంది. సో డ్రాఫ్ట్ రోల్లో ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ కరెక్షన్కి కూడా మనకు అవకాశం ఉంటుంది. ఈ 2 నెలల్లో మనం ఇచ్చిన ఛాలెంజ్ చేయొచ్చు, మనం కంప్లైంట్ చేయొచ్చు, మనది డెలిషన్ పెట్టుకోవచ్చు, మనది అడిషన్ పెట్టుకోవచ్చు, పోలింగ్ స్టేషన్ మార్పులకు పెట్టుకోవచ్చు. ఇలా ఉండి ఇవన్నిటి కూడా ఈ 2 నెలల సమయం తీసుకుంటారు వాళ్ళు. ఆగస్టు నుండి ఆగస్టు 31st నుండి మొదలు పెడితే సెప్టెంబర్ అక్టోబర్ ఈ 2 నెలల సమయంలో ఇవన్నీ కూడా కరెక్షన్ చేసేసి మళ్ళీ ఫైనల్గా మనకు 31st అక్టోబర్కి ఫైనల్ రోల్ అనేది వస్తుంది. సో డ్రాఫ్ట్ రోల్ వచ్చినప్పుడు ఏమన్నా మళ్ళీ అందులో ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇంకేమైనా కానీ తప్పు అడ్రస్ కానీ తప్పు కొడితే మనం మళ్ళీ ఒకసారి కరెక్షన్ చేసుకోవాలి. సో ఇదందరూ కూడా మనము బాధ్యతాయుతంగా ఎస్ఐఆర్లో భాగస్వాములమై మన ఓటు హక్కులను వినియోగించుకోవాలి.